నమస్తే. తెలంగాణలో మొత్తానికైతే సర్పంచ్ ఎలక్షన్స్ 3 విడతలుగా జరుగుతున్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, గ్రామ స్థాయిలో ప్రచారం ఎలా ఉంది, పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఉన్నాం. ఈ నర్సింగాపూర్ గ్రామం నుండి ఒక రైతు బిడ్డ, యువకుడు, చదువుకున్న వ్యక్తి పోటీ మొత్తానికైతే మిగతా అభ్యర్థులకు తీవ్రంగా ఇస్తున్నాడు. సో ఈ అభ్యర్థికి ఎటువంటి ప్రచారం ప్రజల నుండి వస్తుంది, ఎటువంటి రెస్పాన్స్, గతంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసుకున్నారు, అసలు ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామం చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామం అండి. ఇది ఓటర్లు ఎంతమంది? ఓటర్లు ఇక్కడ 2080 ఓట్లు ఉన్నాయండి నర్సింగాపూర్లో. పురుషులు ఒక 900 నుంచి 900 పురుషులు ఉంటారు, మహిళలు ఒక 1000 చిల్లర మహిళలు ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో అంటే అనేక మంది సర్పంచులు గతంలో చేంజ్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అంటే ఇది వరకు అంటే గ్రామ పరిస్థితి ఎలా ఉంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ మేనిఫెస్టో ఏంటి, ప్రధాన సమస్యలు ఏమున్నాయి గ్రామాల్లో? ఇప్పుడు మాకు పోటీ నడుస్తూ ఉందండి. నీ పోటీ మంచి అంటే నాకు కానీ ఇంకో అభ్యర్థి కానీ గట్టి పోటీ ఉంది. పోటీ ఇస్తున్న కొత్తగా వచ్చిన యువకునిగా, ప్రజలు నాడు తెలిసిన వ్యక్తిగా పోటీ ఇస్తున్నానండి. నేను ఒక డిఫరెంట్గా, ఒక యువకునిగా ఒక మేనిఫెస్టో తీసుకురావడం జరిగిందండి. ఈ స్థానిక సమస్య అంటే గత 5-6 సంవత్సరాల నుండి నేను విలేజ్లో తిరిగి సమస్యలపై ఒక అంచనాకు వచ్చి దాని ప్రకారంగా ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవడం జరిగిందని. దాని ప్రకారంగా నేను ఇదే ఆవరణం అండి, నర్సింగాపూర్ గ్రామం మోహినికుంట మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అంటే చాలా ప్రసిద్ధి చెందింది. దగ్గర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలే కాకుండా వేరే జిల్లాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తారు. ఇక్కడ మౌలిక వస్తువులు కానీ చాలా ఇబ్బందికరమైన ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని మొదటి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అలాగే సమస్యలు చెప్పండి ఫస్ట్, గ్రామంలో ఉన్న సమస్యలు. అలాగే గ్రామంలో ఈ రైతు కళం లేదండి, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, సీసీ రోడ్డు సరిగ్గా లేవు, గ్రంథాలయం లేదు, రైతు వేదిక లేదు. ఇంకా మనకు మెయిన్గా మన బతుకమ్మ తిప్ప లేవు. ఇంకా చెప్పాలంటే వీలైడ్ సరిగ్గా ఉండయి, బాత్రూమ్ సరిగ్గా ఉండయి, వాటర్ సప్లైస్ కొన్ని వాడకట్ల ఇబ్బంది ఉంది. సీసీ రోడ్డు మంచిగా లేక ఖరాబ్ అయిన సీసీ రోడ్లు చాలా వరకు ఉన్నాయి. ఎస్సీ కాలనీ కావచ్చు, ఇంకా చాలా వాడకట్ట కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని పల్లె అంటే వాడకట్ట వైపు చాలా ఇబ్బంది ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం సిస్టమ్ మొత్తం కొలప్స్ అయిపోయింది. గతంలో ఎప్పుడు ఏ సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే బడి విషయం, బడికి చుట్టూ పార్ కూడా అవసరం ఉంది, మొత్తం ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. ఆ మౌలిక వస్తువులు ఇబ్బంది ఉంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల మధ్యకు ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తున్నారు. ఓకే, అంటే గతంలో మీరు గ్రామానికి ఎటువంటి నిధులు రావడానికి ఎటువంటి సహకారం తీసుకున్నారు, ఎటువంటి కృషి చేశారు? గతంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ చిన్నమనేని వికాస్ గారి ద్వారా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. విలేజ్లో ఒక హెల్త్ క్యాంప్ పెట్టినాం. హెల్త్ క్యాంప్ సక్సెస్ అయింది. దాని ద్వారా అది హెల్త్ క్యాంప్ ఇక్కడ స్కూల్లో పెట్టినామండి. స్కూల్లో పెట్టినప్పుడు అక్కడ ఒక ప్రధాన సమస్య, పెద్ద సమస్య మాకు దృష్టికి రావడం జరిగింది. ఆ సమస్య ఏంటంటే వాటర్ అండి. ఆ దగ్గర ఒక పిల్లలు పెద్ద స్కూల్, నర్సింగాపూర్ పెద్ద స్కూలు, వాటర్ సమస్య పెద్ద. ఆ పిల్లలు బోరింగ్ వాటర్ తాగుతుండే. ఆ సమస్య చూసి సార్ దృష్టి తీసుకోకుండా సార్ చూసిండు, అబ్బా గిట్లా అయిందని చెప్పి ఇమీడియట్గా వికాస్ సార్కి చెప్పగానే ఇమీడియట్గా ఒక 2 లక్షల ఫండ్ తోటి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దాని విషయంలో నేను సహకారం చేసి అంటే నా వంతు కృషి చేయడం జరిగిందండి. సో ఇది ఒక పాజిటివ్ వైబ్. అంటే మొత్తానికి బీజేపీ అభ్యర్థులు ఉన్నట్టయితే గ్రామ స్థాయిలో అభివృద్ధి జరుగుతాయనే ఒక పాజిటివ్ వెళ్తుంది. అవునవును, నేను నిజమండి. అదొక్కటే కాదండి, ఇంకా హెల్త్ విషయంలో ఇప్పుడు కొంతమంది పర్సనల్గా హెల్త్ విషయంలో మనం చూస్తున్నాం, కార్పొరేట్ హాస్పిటల్ లక్షల డబ్బులు అవుతున్నాయి. అదే మనం కొందరికి ఎల్బీఐ కలుగుతున్నాం. అక్కడ ఒక ₹1,00,000 మనకు 20,000 చేసి ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే అంటారు అది అలాగే వికాసరావు గారి దగ్గర ద్వారానే కొంచెం వారి ద్వారానే మేము చేయగలుగుతున్నామండి. అదొకటి. ఈ రైతుల విషయానికి వస్తే ఈ ఏమంటారంటే ప్రతి ఎండాకాలంలో నీటి ఎద్దడి సమస్య ఉంటుందండి. ఇక్కడ పైన నుంచి ఒక కాలు వెళ్తాయి, అట్లా మాకు ఎల్లంపల్లి నుంచి కాలు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది అన్నట్టు. ఆ ప్రతి ఎండాకాలం వచ్చే వరకు 3 నెలలు నీళ్ళు బాగా సమస్య వస్తుంది. ఆ పంటనేమో చేతికొచ్చే సమయం, ఆ టైంలో మనము వాటర్ పెట్టబోయేసరికి ఏమైందంటే అసలు అంటే ఏమంటే పంట మొత్తం ఖరాబ్ అవుతుంది. దగ్గర 3 సంవత్సరాలు అండి. ఇది ఇక్కడ మూడపల్లి రోడ్డు ఉంటుంది, మూడపల్లి రోడ్డులో నేను ధర్నా చేయడం జరిగిందండి. దాని ద్వారా ఒక ప్రభుత్వం ఒక మెసేజ్ పంపి ఆ నీళ్ళు వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నా మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాంటి సమస్య రాకుండా అదేంటంటే ఏమంటారంటే నోటి కడికి వచ్చిన బుక్క లాక్కున్నట్టు అవుతుంది. కాబట్టి ఆ విషయంలో ఇన్ టైంలో వాటర్ వస్తే ఇన్ టైం రైతులు
పంట పండించి అమ్ముకొని సక్సెస్ అవుతారని చెప్పి నాకు నమ్మకం ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఒక యువకునిగా బరిలో ఉన్నారు, కరెక్ట్. సో గ్రామ స్థాయిలో చూసుకున్నట్టయితే కుల సమీకరణలు చాలా ఉంటాయి. సో ఒక బీసీ అభ్యర్థిగా వస్తున్నారు. సో అన్ని కులాల నుండి ఎలా ఉంది? మంచి ప్రశ్న అడిగారండి. కుల సంఘాలు బాగున్నాయండి. ఆల్రెడీ నేను కుల సంఘాలకు కొన్ని కుల సంఘాలు నా పర్సనల్గా నేను పోయినండి. వాళ్ళని కలిసిన వాళ్ళకి హెల్ప్ చేసిన ఆల్రెడీ. ఒక కులం అనే కాదని నా నర్సింగపూర్లో వివిధ కులాలు ఉన్నాయి. మేజర్ కులాలు అనే కానీ కింది కులం ప్రతి కులం దాదాపు ఒక 4-5 కులాలకు నా వంతు ఇప్పటికైనా హెల్ప్ చేసి ఉన్నా అండి. ఆల్రెడీ హెల్ప్ చేసిన వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు దాన్ని గుర్తించారు. ఇంకా కలిసి నాకు ఫుల్ సపోర్ట్ ఉందండి. ఓకే, రాజకీయాల్లో అంటే మీరు ఒక యువకునిగా వస్తున్నారు. ఓకే, రాజకీయాల్లో గ్రామ స్థాయిలో యువకుల పాత్ర కీలకంగా ఉంటుంది. యువత పాత్ర ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది, యువత ప్రోత్సాహం మీకు ఎలా ఉంది? సో యువతకు మీరేం చేయాలనుకుంటున్నారు? మంచి ప్రశ్న అడిగారండి. యువత అయితే ఓకే, ఇప్పుడు ఒక యువత నాకు సపోర్టే ఉంది. ఓకే, అయితే విషయం ఏంటంటే కొంచెం యువత డ్రగ్స్ కు కొంచెం బానిస అవుతున్నట్టు కొంచెం కనబడుతుంది. పట్టణాల నుంచి పల్లెలకు వచ్చింది. దాని మీద నేను కొంత దృష్టి పెడాలనుకుంటున్నా. ఎందుకంటే తెలియని యువత, లోకల్లో ఉన్న యువత తెలియకపోయేసరికి ఆ డ్రగ్స్ అడాక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకోవడం జరుగుతుంది. వారిని ఒక 10th అయిపోయిందంటే వాళ్ళకు రూట్ చెప్పడం, ఎట్లా పోతే ఏమైంది అని చెప్పి ఒక అవగాహన. లేకపోతే వాళ్ళు ఇంకొంచెం డిగ్రీ ఇట్లా అయ్యి వాళ్ళకి ఎన్నో జాబ్స్ రాకపోతే గవర్నమెంట్ జాబ్ ఎవరికి రాదు. జగన్ అయినట్టుంటే వాళ్ళకి ఆర్థిక స్వావలంబన దిశగా అంటే వాళ్ళ స్వయం ఉపాధి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే విధంగా ఏమన్నా హెల్ప్ చేయడం కావచ్చు, ఆ విధంగా ప్రోత్సాహం చేయాలని అనుకుంటున్నా. నా వంతు ఎంతవరకు మేలు చేయగలుగుతా అంటే అంతవరకు యువత చేయగలుగుతా. యువత తెలుసుకుంటే కానిదే లేదు. యువతకు నేను ఒక అప్పీల్ చేస్తున్నా, మీకు రాబోయే రోజులలో నా వంతు నా బాధ్యతగా నేను నిర్వహిస్తానని చెప్తున్నా. గ్రామ పంచాయతీ ఏం చేసినట్టే మొన్న రీసెంట్గా ఒక సంవత్సరం కింద గ్రామ పంచాయతీ రీసెంట్గా దాన్ని కూలగొట్టి 20 లక్షల ఫండ్ తోటి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది మధ్యలో ఆఫ్ చేసారు. ఇప్పుడు నర్సింగపూర్ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంది, అది మధ్యలో ఆగిపోయింది. అలాగే గ్రంథాలయం మధ్యన గ్రంథాలయం అని చెప్పారు, గ్రంథాలయం అట్లే ఉంది. ఇంకా విలేజ్లో మా కట్ట చెరువు ఉంటుందండి. కట్ట చెరువు అనేది పూర్తి స్థాయిలో కాలేదు. దాని మరమ్మతులు అట్లే ఉండి మధ్యలో చేసి మధ్యలోనే చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. నేను గ్రౌండ్ లెవెల్లో వెళ్తే నేను డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. వృద్ధులకు పింఛనే కావచ్చు, వృద్ధులకు వితంతులకు పింఛనే కావచ్చు, ఇంకా ఉపాధికి సంబంధించిన విషయంగా చాలా నా దృష్టికి రావడం జరిగింది. నేను ప్రతిదీ ఒక ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ప్రకారంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో అంటే మీరు మొదటిసారి ఎన్నికల బరిలో డైరెక్ట్ గా సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. సో అంటే ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు చాలా మద్దతు ఉందండి. నేను కొత్తగా రావడం నాకు బాగా ఎంకరేజ్ చేస్తారు. మహిళలు కానీ యువకులు కానీ మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. అయితే పాతారు ఇదివరకు చేసిన అంటే ఎదురు అభ్యర్థి వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శిస్తలేను. వాళ్ళు చేసింది ఎట్లా ఉందంటే వాళ్ళు చేసి ఉన్నారు, వాళ్ళకి అనుభవం వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారు. అయితే ఏం చేస్తే వాళ్ళు చేసింది వాళ్ళకి ప్రజలు నచ్చట్లేదు. మీలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు యువతరం ముందుకు వస్తే ఏమైనా అభివృద్ధి చేయగలుగుతారని చెప్పి వాళ్ళకి అంచనా రావడం జరిగింది, నాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ స్థానికంగానైతే ఎంపీ గారు బండి సంజయ్ గారు ఉన్నారు. సో వారు ఏకగ్రీవం అయితే భాజపా అభ్యర్థులకు 10 లక్షల గ్రాంట్ అంటే ఫండ్ ఇస్తానని అన్నారు. సో అంటే ఇప్పుడు బీజేపీ మిమ్మల్ని బలపరుస్తుంది. సో అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఏకగ్రీవం కాలేదు, పోటీ జరుగుతుంది కాబట్టి, సో ఇప్పుడు ఒకవేళ స్థానికంగా ఎంపీ బండి సంజయ్ గారు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. సో మీరు కూడా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో అంటే కేంద్రం నుండి నిధులు గ్రామ స్థాయిలో ఎలా ఉంటున్నాయి, దాని గురించి వివరణ. ఇప్పుడు విలువ ఉందండి. కేంద్రం నుంచి డైరెక్ట్ గ్రామ పంచాయతీ 14th ఫైనాన్స్ ద్వారా వస్తాయి. దాదాపు 99% అక్కడికి వస్తాయి. సరే లోకల్ గవర్నమెంట్ కొంత వస్తాయి, కాంట్లేదు. కానీ మెయిన్ ఫండింగ్ అక్కడికి వస్తాయి. ఎక్కడికి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రామ పంచాయతీ వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ ఎట్లా వచ్చినాయండి, గ్రామ పంచాయతీ నిధులు లేవు, రేపు పొద్దుగా 3 నెలలు వస్తే నిధులు రావు, ఉన్న నిధులు మరిపోతాయని చెప్పి లోకల్ ఉన్న గవర్నమెంట్ ఏం చేసేది ఎలక్షన్లకి అయింది. అది తెలిసిన విషయమేనా. కాబట్టి ప్రతిదీ మనము రేషన్ కార్డు రేషనే చూసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి ఇందిరమ్మ ఇళ్లసం మనకు వాటా ఉంది. అదే ఇప్పుడు మోర్లే కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థనే కావచ్చు, ఇంకా చాలా వీవ్ లైట్స్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఇంకా రేషన్ ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయండి, సెంట్రల్ స్కీమ్ నుంచి వస్తున్నాయి కదా. ఈ లోకల్ నేను చెప్తుంది కానీ మెయిన్గా వచ్చేది గ్రామాలకు 99% వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం వస్తున్నాయి. ఇంకొకటి నాకు అంటే ఏంటంటే నేను భాజపా బలపరిచిన అభ్యర్థిగా రావడం జరిగింది. బండి సంజయ్ కుమార్ గారు అండదండలు నా మీద ఉన్నాయి. బండి సంజయ్ కుమార్ గారు ఏకగ్రీవం అయితే చెప్తారు, ఏకగ్రీవం అయితే 10 లక్షలు ఇస్తాను నిజమే, కానీ ఇక్కడ ఏకగ్రీవం కాలేదు, పోటీ నడుస్తుంది. ఓకే, నాకు సంజయ్ అన్న గారు ఏం చెప్పారంటే, తమ్మి నువ్వు అక్కడ గెలిచిరా, నర్సింగపూర్ గ్రామం అనేది ఒక మేజర్ గ్రామం, కొంచెం సమస్యలు బాగున్నాయి, నువ్వు గెలిచిరా, నీ ఫండ్ ఇస్తా, ఆ ఫండ్ ద్వారా అభివృద్ధి చేసుకో,
అభివృద్ధి చేసేటానికి కట్టుబడి ఉన్నా, నేను కేంద్రంలో ఉన్నా కాబట్టి నేను కట్టుబడి ఉన్నా, నీకు నీళ్ళు ఇస్తాను, నువ్వు గెలిచినా అని చెప్పి నాకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసాతోటి నేను రావడం జరిగింది. దానికి ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా ఎన్నుకుంటారు కావచ్చు అని అనుకుంటున్నాను. ఇక మిగతా సమస్యలు చూస్తూ ఉంటే మెయిన్గా సీసీ కెమెరాస్ సమస్య ఉందండి. కూడళ్ళల్లో సీసీ కెమెరాలు లేక, ఎందుకంటే ఎవరికైనా కొద్దిగా రక్షణ వ్యవస్థ ఉంటే బాగుంటుంది విలేజ్లో, ఆ సేఫ్టీ ఉంటుంది. రక్షణ వ్యవస్థ కొంచెం మనం, ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి రక్షణ వ్యవస్థ కొంచెం మంచిగా ఉంటాయి. మన సీసీ కెమెరా ఉంటే రక్షణ వ్యవస్థ మంచిగా ఉంటే ఇక్కడ దొంగతనాలు కానీ వేరే ఏది కానీ కాకుండా ఉంటుంది. దాని గురించి కృషి చేయాలని చెప్పి అనుకుంటున్నా. దానికి గ్రామ అందరి అభిప్రాయం తీసుకొని దాని కొన్ని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని అనుకుంటున్నా. అలాగే ఈ గ్రంథాలయం ఏర్పాటు, గ్రంథాలయం అనేది మధ్యలో గ్రంథాలయం అని చెప్పి అంటారు, దాని గురించి పూర్తి స్థాయిలో కృషి చేస్తా. అలాగే వడ్ల కల్లాల విషయం ఉంది, దాని సార్ పూర్తి స్థాయి కృషి చేద్దామని చెప్పి చూస్తున్నా. పర్మనెంట్ సొల్యూషన్ కావాలని చెప్పి అడుగులు వేస్తున్నా. నాకు ప్రజల తోడు కావాలి. ఇంకొకటి, ఇవన్నీ చేయాలంటే నాకేం కావాలి, ఒక బలం కావాలి. ఇప్పుడు ఎంతో కొంత నేను చేస్తున్నా కానీ ఆ బలం అనేది లేకపోయేసరికి మనం ఏం చేయలేకపోతున్నాం. అందుకే నేను ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నా. నాకు ఒక పవర్ ఇస్తే ఆ పవర్ ద్వారా బండి సంజయ్ కూడా నిధులు తీసుకొస్తా, ఆ పవర్ ద్వారా లోకల్లో ఉన్న సమస్యలు తీస్తా అని చెప్పి గట్టి నమ్మకం ఉన్నది. ఇంకా వేరే ఏ సమస్య ఉన్నా ఆ సమస్య ఒక పాయింట్ వేసుకొని ఆ పాయింట్కు తగ్గ ఆలోచన చేసి ఆ పాయింట్ అంటే నేను దానికి అవగాహన ఇచ్చుకొని దీనిని అంటే చేయొచ్చా చేయరాదా. మాకు రోడ్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్ కానీ, లేకపోతే ఈ ఐమాస్ లైట్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, బైపాస్ రోడ్ సమస్య ఉంది ఒకటి, బైపాస్ రోడ్ విషయం కానీ, ఇంకా వేరే విషయం ఏది ఉన్నా కానీ దాని గురించి ఒక అవగాహన తీసుకొని దాని వంతు ప్రయత్నం ఒక ప్రణాళికబద్ధంగా వెళ్దామని చెప్పి వస్తున్నా. నా పేరు భైరవని వేణు, నేను బీసీ బిడ్డని. అయితే పదవి అధికారం లేకున్నా కానీ చాలా వరకు చేసిండు. హెల్త్ క్యాంప్ కానీ వికాసరావు తోటి చెప్పి పిల్లలకు ఇబ్బంది అవుతుంది, బ్యాగులు మోసుకుంటా వాటర్ మోసుకుంటా అత్తురు అని అదొకటి వాటర్ పాయింట్ పెట్టియడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీ ఫ్యాన్లు ఖరాబ్ అయినాయంటే సుతం ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది. ఒక 2-3 లేని స్థానిక ఆర్థికంగా లేని వారు వాళ్ళ అవస్థ పడి ఉంటే వాళ్ళకు ఆపరేషన్లు చేయించడం కానీ, బయట 1,50,000 అవుతాయనంటే వాళ్ళకు 20-25 వేలల్లో చేయించడం సుతం జరిగింది. ఇంకా ముందుకు పోతాడు. మా మద్దతు మొత్తం అతనికి ఉంది. ఎందుకంటే యువకుడు ఎన్నో తెలిసిన వాడు, వాటర్ కోసం సుతం ఎవరు ముందుకు రాకుండా అని పోదామని చెప్పి కాలువ రాకపోతే ఎన్నోసార్లు సుతం మూడపల్లి రోడ్డు మీద ధర్నా చేసి కొట్లాడిన రోజులు ఉన్నాయి. ఏదైనా మాట్లాడగలడు, ధైర్యవంతుడు, ముందరికి పోతే ఇంకా మా గ్రామాన్ని ముందరికి తీసుకుపోగలడని నేను నమ్ముతున్నాను. ఓకే, అంటే గ్రామంలో మీ నర్సింగాపూర్ గ్రామంలో చూసుకున్నట్టయితే పోటీ తీవ్రంగా ఉంది. సో యువకునిగా మొదటిసారి ప్రయత్నం చేస్తుండు. సో గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయి? గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. కానీ ఎందుకంటే లోపల ఏం జరిగేది తెలియదు, ఎవరి మనసులో ఏమున్నది తెలియదు. మేము ప్రతి ఇంటికి పోయినప్పుడు సుతం యువకుడు, ఎందుకంటే మందిలో తిరిగిన వాడు కాబట్టి తెలుపుతురు. మహిళలు అయితే ఎక్కువ సంఖ్యాభావం తెలుపుతురు. ఇక ముందు చూద్దాం, ఎలక్షన్స్ ఉన్నాయి 2 రోజుల్లో, దాని తర్వాత ఏం జరిగేది చూద్దాం. ఓకే, చెప్పండి బ్రదర్, మొత్తానికి సర్పంచ్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. సో ఒక గ్రామ సేవకునిగా పోటీ చేస్తున్నారు. సో మీరు గెలిస్తే ఫైనల్గా చెప్పండి, నర్సింగాపూర్ గ్రామ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? గెలిస్తే ఏం చేస్తారు? నర్సింగాపూర్ గ్రామ ప్రజలకు, అన్నలకు, చెల్లెలకు, అక్కలకు, తమ్ములకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక యువకునిగా ముందుకు వస్తున్నా, ఒక బీసీ బిడ్డగా ముందుకు వస్తున్నా. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఎందుకంటే నేను మీ సేవకునిగా వస్తున్నా, నన్ను ఒకసారి ఆశీర్వదించండి అని చెప్పి మనవి చేస్తున్నా. మీ ముందుకు చాలా మంది వస్తారు, పోతురు. వాళ్ళు ఏం చేసిరు అని చూడండి ఒకసారి. నేనేం చేసేది రేపు భవిష్యత్తులో మళ్ళీ నేను మంచి అయిపోతే మీరు రేపు తీర్పిస్తారు. కానీ ఒక అవకాశం కావాలి, ఒక అవకాశం ఇవ్వండి. నేను అభ్యర్థిస్తున్నాను నేను. ఎందుకంటే నాకంటూ ఒక చదువుకున్న వ్యక్తిగా, నాకుంటా ఒక సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా నేను ఏదో ఒక విధంగా నర్సింగాపూర్ను ఏదో ఒక విధంగా అన్ని చేయగలుగుతానని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా యువకులకు చెప్తున్నాను, నేను యువత ఒకసారి ఆలోచన చేయండి. ఒక యువకునిగా మీ ముందుకు వస్తున్నాను, నేను చేయగలుగుతానని ఒక నమ్మకం ఉంది, అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఒక నమ్మకం ఉంది. కాబట్టి మీరు నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా నర్సింగాపూర్ గ్రామ ప్రజల్ని కోరుతున్నాను.